ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహానా కలెక్షన్స్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను పుట్టకి పాలు పోయడానికి వెళ్ళాను అనమాట. దిస్ ఇస్ లాస్ట్ సండే అండ్ మేము ఎప్పుడు లాస్ట్ సండేనే పోస్తాము, ఎందుకంటే అప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి. బట్ అనుకోకుండా కర్నూలులో అండ్ ఓవరాల్ ఆంధ్ర సైడ్ అంతా కూడా ఫుల్ వర్షాలు కాబట్టి మేము పుట్టకి పాలు పోసే టైంకి పెద్ద వర్షం పడింది. అలానే గొడుగులు పట్టుకొని అండ్ చెట్టు కూడా పెద్దగా ఉండాలి పుట్ట దగ్గర, మరీ అంత ఎక్కువ పడలేదు, బట్ చాలా ఎక్కువనే పడింది వర్షం అయితే. మేమైతే తడచలేదు, కొంచెం గొడుగు కవర్ చేసింది, కొంచెం చెట్టు కవర్ చేసింది అనమాట. సో ఎప్పుడు మా మమ్మీ చేస్తున్నా, మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేక రాలేదనమాట. ఈసారి పూజ నేనే చేస్తున్నాను, ఫస్ట్ టైం అనమాట పుట్టకిట్లా పూజ చేయడము. సో నాకేం తెలియదు, అత్త వాళ్ళని చూసి అడిగి చేస్తాను అనమాట. సో ఇదంతా ఒక వ్లాగ్లో చేసి ఒక మంచి మెమొరీలా ఉంటుంది అనేసి నేను ఇలా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మేమైతే ప్రతి ఇయర్ పుట్టకి పాలు పోసేటప్పుడు చీర పెడతామన్నమాట. సో ఈసారి కూడా పెట్టినాం, ఆ చీర చూపిస్తాను. సో అండ్ ఎప్పుడు మా మమ్మీ, మా అత్త, మా పిన్ని వాళ్ళు పూజ చేస్తుంటే మేమందరం పిల్లలమందరం ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉండేవాళ్ళము. అండ్ అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా షెడ్ కింద సైడ్కి షెడ్ ఉంటుందన్నమాట. సో అక్కడ కూర్చుంటారు. మేము ప్రతి ఇయర్ ఒకటే చోట పుట్టకి పాలు పోస్తాము. కిసాన్ ఘాట్, కర్నూలులో కిసాన్ ఘాట్ అని ఉంటుంది. సో దానికి ఆపోజిట్లో ఒక టెంపుల్ ఉంటుంది, శివుని టెంపుల్. ఆ శివుని టెంపుల్ లోపల ఇలా ఒక పెద్ద పుట్ట ఉంటుందన్నమాట. సో ప్రతి ఇయర్ కూడా మేము ఇక్కడికే వచ్చి పోస్తాము. లాస్ట్ సండే, అదే నాగుల చవితి లాస్ట్ సండే ఏదైతే ఉంటుందో అప్పుడు మేము ఖచ్చితంగా పుట్టకి పాలు పోస్తామన్నమాట. సో ఈసారి కొంచెం లేట్ అయిందని అనుకుంటున్నాము. అండ్ వర్షం కూడా చాలా బీభత్సంగా పడింది. లైక్ చలి పెడుతుంది, ఒక పక్కన అన్నీ నానిపోయినాయి అన్నమాట. ఏమంటారు, ఒత్తులు, అగరబత్తులు, మ్యాచ్ స్టిక్స్ అన్నీ కూడా నానిపోయాయి. నా డ్రెస్ కూడా నానిపోయింది. యాక్చువల్లీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వర్షం ఏం లేకుండా అనమాట. అక్కడ పోయినాక వర్షం బాగా పడింది. సో ఫుల్ వాన పడింది, అంటే ఇంకా ఆన్ ది వేలోనే వాన ఎక్కువ పడింది అనమాట. సో చాలా చల్లగా ఉండే అనమాట. యాక్చువల్లీ డ్రెస్ అంతా కూడా తడిచిపోయింది. అండ్ మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లెల వాళ్ళు అయితే నాకు వీడియో తీస్తున్నారు. అండ్ నేను ప్రతి ఒక్కటి మా అత్త కడిగి చేస్తున్నాను అనమాట. ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అనేసి అన్నీ కాపీ కొట్టుకుంటూ అండ్ అడుగుతూ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫుల్ చలి ఉండేది అనమాట. అండ్ అగరబత్తులు అన్నీ తడిచిపోయినా కానీ ఎలాగోలాగా అంటుకున్నాయి అనమాట అవైతే. సో దేవునికి తిప్పేసి ఇంకా మేము అక్కడ పెట్టేసినాము. అండ్ నేను ఎవ్రీ ఇయర్ ఇలా పుట్టకి పాలు పోసేటప్పుడు ఒక షార్ట్ వీడియో లాగా తీసి ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా అప్లోడ్ చేసేదాన్ని. ఎందుకో తెలియదు, బాగుంటుండే అనమాట. ఇలా నేను మా తమ్ముడు ఎడిట్ చేస్తుండే, నాకు కొలాబరేషన్ ఇస్తుండే, అప్లోడ్ చేసేదాన్ని. అండ్ ఈసారి షార్ట్ వీడియోతో పాటు ఒక వ్లాగ్ లాగా తీసి అప్లోడ్ చేద్దాం యూట్యూబ్లో కూడా అన్నట్లు నేనైతే వీడియో తీసినా అనమాట. అండ్ టెంకాయ కొట్టే టైం అయితే వచ్చింది. ప్రీవియస్ 2 ఇయర్స్లో అయితే నేను జిమ్కి వెళ్తుంటే కాబట్టి ఒక్క షాట్ లేదా 2 షాట్, సెకండ్ షాట్కైనా టెంకాయ నీట్గా పైలేదన్నమాట. సో ఈసారి డౌట్ఫుల్గా ఉండే, టెంకాయ పలగొడతానో లేదో, అంత స్ట్రెంత్ ఉంటుందో లేదో అనేసి అనుకున్నాను. బట్ థ్యాంక్ గాడ్ సెకండ్ షాట్కి వచ్చిందనమాట. అది కూడా నీట్గా మంచి షేప్లో అయితే టెంకాయ బాగా పైలింది. అండ్ టెంకాయ కూడా చాలా బాగుందనమాట. సో అందరూ అయితే నవ్వుతున్నారు, లైక్ సెకండ్ షాట్కే టెంకాయ పైలిందనమాట. అండ్ నేను కూడా కొద్దిసేపు షాక్ అయ్యే టైంలోనే టెంకాయ నీళ్ళని కిందికి పోయినాయి. అండ్ చెంబులోకి పడదామంటే ఒక్క చుక్క మాత్రమే చెంబులో పడిందనమాట. బట్ ఓవరాల్ టెంకాయ అయితే చాలా బాగా వచ్చిందనమాట. పాల్గొట్టడం బాగా వచ్చింది నాకు. నిజంగా షార్ట్ పాల్గొడతానో లేదో అనుకున్నాను. దెన్ టెంకాయకి అది ఎక్సెస్ పీచు ఏదైతే ఉంటుందో అదంతా తీసేస్తున్నాను అనమాట. అండ్ దెన్ మా అత్త దానికి కుంకుమ బొట్లు పెట్టేసింది వెంటనే, బికాజ్ నాకు అంతగా ఏం తెలియదు కదా. సో అత్త గైడ్ చేస్తూ ఉండే అనమాట. ఏమంటుంది అని అండ్ నెక్స్ట్ హారతి ఇవ్వాలన్నమాట. బట్ ఇవి కర్పూరాలు అన్నీ కూడా తడిచిపోయినాయి. చాలా కష్టపడినాం మేము అంటినీక. సో హారతి ఇచ్చే టైంకి అగ్గిపెట్ట తడిచిపోయింది, కర్పూరాలు కూడా మొత్తం నానిపోయినాయి. అంటుకోనిక చాలా అవస్థలు పడినాము.
బికాస్ చాలా చల్లగా ఉంది, వర్షం కంటిన్యూస్గా అండ్ నేనైతే చీర పెట్టినా అనమాట. మా అత్త వాళ్ళు ఆర్తి కర్పూరం అవి అంటించుకొని రానిక పోయినారనమాట. బికాస్ గాలికి ఆరిపోతుంది, ఆ చినుకులకి ఆరిపోతుంది అనమాట. సో చీర పెట్టినప్పుడు నా బ్యాంగిల్స్లో అగరబత్తి ఉంది కదా, అది ఇరుక్కైంది. సో ఎలాగోలో తీసిన అనమాట, కాలుతుండే, బట్ నేను చూసుకోలేదు యాక్చువల్లీ. దెన్ ఈ వీడియో రికార్డింగ్ అంతా కూడా మా చెల్లెలు తీసిందనమాట. సో మా మమ్మీ వీడియోకి రానప్పుడు మా చెల్లెలు కానీ లేదా మా తమ్ముడు కానీ తీస్తాడనమాట. సో మా చెల్లెలు తీసింది ఇదంతా కూడా వీడియో. అండ్ ఇది ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట. సో చలికి అయినా వానకైనా అలానే ఇంకా కంపల్సరీ వచ్చి పూజ చేయాలి అన్నట్లు మేము చేసేసినాం అనమాట. కంప్లీట్ అయిపోయింది. అండ్ మా వెనకాల వీళ్ళు చూసారా గొడుగులు పట్టుకొని మేము తడచకుండా పాపం చాలా కష్టపడినారు. అండ్ మా చెల్లెలు ఇక్కడ వీడియో షూట్ చేసింది తనే అనమాట. సో తను కూడా చలికి వణుక్కుంటూ వర్షంకి తడుచుకుంటూ అట్లే వీడియో తీసింది. సో చాలా బ్లిస్ఫుల్గా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మా కేశవ, తను ఎక్కువ వీడియోస్లో కనపడాడు, వైట్ షర్ట్ కేశవ అనమాట. సో ఫస్ట్ టైం కనిపించి హాయ్ చెప్పినాడు. సో ఇది ఇక్కడ మా చెల్లెలు. అండ్ వీ బోత్ ఆర్ కేప్ ఆఫ్ ఫ్యాన్స్ అనమాట. అండ్ వెనకాల అంబ్రెల్లా పట్టుకెళ్ళి మా తమ్ముడు. చాలా చలి పెడుతుంది యాక్చువల్లీ. అండ్ మాకు ఇలా పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు లైక్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. లిటరల్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూమెంట్స్ అనమాట. సో ఇందాక నేను ఆర్తి అని చెప్పినాను కదా, మా అత్త వాళ్ళకి రాకుంటే నేను మా చెల్లెలు పోయి అంటిస్తున్నాం అనమాట. చాలా కష్టపడి అంటిస్తున్నాం, బట్ అయినా రాలేదు. సర్లే అనేసి ఇంకా కొబ్బరి గిన్నె, ఆ బెల్లం ముక్క తీసుకొని పాల ప్యాకెట్తో పాలు పోస్తున్నాం అనమాట పుట్టలోకి. దెన్ ఈ పుట్ట చుట్టూ విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలన్నిటికీ కూడా మేము ఆ కొబ్బరి గిన్నె బెల్లంతో పాలు పోస్తామన్నమాట. సో చుట్టూ చాలా విగ్రహాలు ఉంటుంది. సో పుట్ట చాలా పెద్దది పుట్ట అనమాట ఇది. సో చుట్టూ ఎన్ని విగ్రహాలు ఉంటాయని కూడా నేను కౌంట్ చేయలేదు. అండ్ మా చెల్లెలు అయితే నాకు హెల్ప్ చేస్తుంది. సో తను పాల ప్యాకెట్ చేతిలో పట్టుకొని నేను చేతిలో పట్టుకున్న కొబ్బరి గిన్నెలోకి పాలు పోస్తే నేను విగ్రహాలన్నిటికీ కూడా చిన్న చిన్నగా పాలు పోసుకుంటూ వచ్చిన అనమాట. అసలు ఆ డ్రెస్తో నాకు నడచడానికి కూడా అస్సలు అవ్వట్లేదు, ఫుల్ తడిచిపోయినాను. ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. పుట్టకి పూజ చేసేటప్పుడు లైక్ చాలా పాజిటివ్ వైబ్ వస్తుంటుంది అనమాట. రియల్లీ ఫీల్స్ వెరీ పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఈసారి అయితే వర్షం పడి అంతా తడిచిపోయి ఎలానో ఉండా, కానీ ఎప్పుడు మేము పుట్టకి పాలు పోసినా కానీ చాలా ఎండ ఉండేది, చాలా గాలి వచ్చేది. విగ్రహాలన్నిటికీ పాలు పోసినాక ఇంకా ఎప్పుడెప్పుడు నువ్వుల లడ్డు తిందామా అని అయితే నేనైతే వెయిట్ చేస్తుంటే అనమాట. అందరూ పాలు పోసినాక ఒక చోట కూర్చొని నువ్వుల లడ్డు, సల్వపిండి ఇంకా బ్యాళ్ళు తింటామన్నమాట. నేనైతే ఎక్కువ నువ్వుల లడ్డు కోసం వెయిట్ చేస్తుంటే ఇలా పాలు పోసిన ఒక 2-3 డేస్కి అమ్మమ్మ నువ్వుల లడ్డు చేసి ఇచ్చేది. కానీ ఈసారి నువ్వుల లడ్డు వెంటనే తెచ్చేసింది అనమాట. అండ్ నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా తిన్నాక. ఇది వాటి వ్లాగ్. టాటా బై బై, టేక్ కేర్.